Hello students, welcome to LTX classes. Welcome to another session, very important session, priority sector lending. ఇక్కడ మనకి పేరులోనే ఉంది ప్రయారిటీ సెక్టర్ అంటే ఆర్బీఐ కొన్ని సెక్టార్స్ని ప్రయారిటీ సెక్టార్స్గా డిక్లేర్ చేస్తుంది. అండ్ ఆర్బీఐ ఈ మన బ్యాంక్స్ అన్నిటికీ రూరల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అన్నిటికీ కూడా ఈ ప్రయారిటీ సెక్టార్స్కి ఖచ్చితంగా మీరు లెండ్ చేయాలి. అంటే మీరు లెండ్ చేసే దాంట్లో సర్టెన్ పర్సెంటేజ్ ఖచ్చితంగా వీళ్ళకి చెయ్యాలి అని రూల్స్ అనేది పెడుతుందన్నమాట. అయితే ఈ ప్రయారిటీ సెక్టార్లోకి ఏమేమి వస్తాయి అనేది తెలుసుకుందాము. అలాగే ఎందుకు ఇదంతా చేస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్క్లూజివ్ డెవలప్మెంట్. మామూలుగా మన బ్యాంకులకి ఇలాంటి రూల్స్ అనేవి పెట్టకపోతే బ్యాంక్స్ ఏం చేస్తాయి, ఎక్కడ ఎక్కువ ప్రాఫిట్ వస్తుందో వాళ్ళకి మాత్రమే లోన్స్ ఇస్తూ కూర్చుంటాయి. పెద్ద పెద్ద కార్పొరేట్స్కి మాత్రమే లోన్స్ ఇస్తాయి. అలా కాకుండా ఆర్బీఐ ఇలాంటి ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ రూల్ పెట్టడం వల్ల ఏమవుతుంది, ప్రయారిటీ సెక్టార్స్గా ఆర్బీఐ వేటిని డిఫైన్ చేస్తుందో వాటికి కూడా లోన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ ప్రయారిటీ సెక్టర్గా వేటి ఉంటుందంటే అగ్రికల్చర్, ఓకేనా, రెండవది ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, మూడవది ఎక్స్పోర్ట్ క్రెడిట్, నాలుగవది వచ్చేసి ఎడ్యుకేషన్, ఐదవది మనకి హౌసింగ్, ఆరవది సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అర్థమేంటి, సొసైటీ యొక్క వెల్బీయింగ్ని ఇంప్రూవ్ చేసేది ఏదైనా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చరే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్స్ కావచ్చు, ఈవెన్ ఎడ్యుకేషన్ కూడా మనకి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకే వస్తుంది. రోడ్లు, శానిటేషన్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసేవన్నీ కూడా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద మనం చెప్పొచ్చు. అలాగే రెన్యూవబుల్ ఎనర్జీ, ఓకే, చివరిగా మనకి అదర్స్ అని చెప్పి ఆర్బీఐ మెన్షన్ చేసింది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇట్లా పెట్టడం వల్ల నార్మల్గా బ్యాంక్స్ అగ్రికల్చర్ నెగ్లెక్ట్ చేస్తాయి, ఎంఎస్ఎంఈస్ నెగ్లెక్ట్ చేస్తాయి, ఎక్స్పోర్ట్స్ నెగ్లెక్ట్ చేయొచ్చు, ఎడ్యుకేషన్, హౌసింగ్ని కూడా నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీరు వీటికి ఖచ్చితంగా కొంత పర్సంటేజ్ లెండింగ్ చేయాలి, అప్పు ఇవ్వాలని రూల్ పెట్టినప్పుడు ఏమవుతుంది, వీటికి ఖచ్చితంగా అమౌంట్ కేటాయిస్తారు. కేటాయించడం వల్ల ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనేది సాధ్యపడుతుంది. లేదంటే ఎక్కడ ప్రాఫిట్ వస్తుందో ఆ సెక్టార్స్కి మాత్రమే ఇస్తూ ఈ సెక్టార్స్ని నెగ్లెక్ట్ చేసే అవకాశం అనేది ఉంది. అలా నెగ్లెక్ట్ చేసే అవకాశం లేకుండా చేయడానికే ఈ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అనే కాన్సెప్ట్ అనేది మనకి రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు తీసుకురావడం అనేది జరిగింది. అండ్ ప్రతి సెక్టార్లో కూడా మళ్ళీ వీకర్ సెక్షన్స్కి స్పెషల్గా కేర్ తీసుకోమని చెప్తారు. ఇక్కడ రీసెంట్గా మనకి ఈ 2024లోనే ప్రయారిటీ సెక్టార్ లెండింగ్కి సంబంధించి టార్గెట్స్ ఏదైతే ఇస్తుందో అవి రివైజ్ చేశారు. సో ఆ రివైజ్డ్ టార్గెట్స్ అనేవి ఇప్పుడు మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డొమెస్టిక్ కమర్షియల్ బ్యాంక్స్, ఓకేనా, ఇది డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ కాదమ్మా, డొమెస్టిక్ కమర్షియల్ బ్యాంక్ మరియు ఫారెన్ బ్యాంక్ విత్ మోర్ దాన్ 20 బ్రాంచెస్, 20 కంటే ఎక్కువ బ్రాంచెస్ ఉన్న ఫారెన్ బ్యాంకు మరియు డొమెస్టిక్ కమర్షియల్ బ్యాంక్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో వీళ్ళకి ఏంటి టార్గెట్ ఇచ్చింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ పిఎస్ఎల్ అంటే మొత్తం ప్రయారిటీ సెక్టార్కి వీళ్ళు ఎంత కేటాయించాలంటే 40% ఆఫ్ ఏఎన్బిసి ఆర్ సిఈఓబిఈ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అని చెప్పి చెప్తారు. సో ఈ ఏఎన్బిసి సిఈఓబిఈ అంటే ఏంటో ఒకసారి చెప్తాను, చూచాయిగా చెప్తాను వినండి. ఏఎన్బిసి అంటే అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్ అంటే అర్థం ఏంటి, బ్యాంక్ యొక్క టోటల్ లోన్స్ వచ్చేసి లెట్స్ 1000 కోట్లు అనుకోండి. బ్యాంక్ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అంటే గవర్నమెంట్ బాండ్స్, వీటిలో గవర్నమెంట్ బ్యాంక్ ఒక 200 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ చేసింది అనుకోండి. ఇదే బ్యాంకు వేరే వాళ్ళకి గ్యారెంటీ ఇవ్వడం కావచ్చు, లెటర్ ఆఫ్ క్రెడిట్ అని చెప్పి అంటారు. అంటే ఎవరైనా వస్తువులు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కావచ్చు, ఇంపోర్ట్ చేయొచ్చు కావచ్చు, బ్యాంకు గ్యారెంటీ పత్రాలు ఇస్తూ ఉంటుంది. అంటే వీటిని డీటెయిల్గా ఇంకోసారి మాట్లాడాలి, ఇక్కడ మాట్లాడితే అది ఒక్కటే గంట పడుతుంది. సో మీరు సింపుల్గా అర్థం చేసుకుంటే హామీలు అంటాం చూడండి, ఎవరికైనా అప్పిస్తే నువ్వు హామీ ఇస్తావు, వాడు కట్టకపోతే నేను కడతానని చెప్పి. అలాంటి హామీలు, గ్యారెంటీలు, లెటర్ ఆఫ్ క్రెడిట్లు ఇలాంటివన్నీ కలిపి లెట్స్ ఒక 300 కోట్లు అనుకోండి. ఈ కేటగిరీ అనమాట అది ఒక 300 కోట్లు అనుకోండి. అప్పుడు ఏఎన్బిసి ఎలా చేస్తారంటే 1000 క్రోర్స్లోంచి ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేది మైనస్ చేస్తాం. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేది మనం పెట్టింది మనకు తిరిగి వచ్చేస్తుంది. ఈ గ్యారెంటీలు అనేవి ఇప్పుడు నీ జేబులోంచి వెళ్ళలేదు, కానీ ఒకవేళ నువ్వు ఎవరికైతే గ్యారెంటీ ఇచ్చావో వాడు ఎగ్గొట్టాడని కూడా నీ నెత్తి మీదకి చుట్టుకుంటుంది. సో దాన్ని కలపాలి.
300 crore. ఇప్పుడు ఎంత వచ్చింది మనకి 1100 crores వస్తుంది. 1300 minus 200, it will come to 1100 crores. So this 1100 crore will be ANBC. ఇది ANBC అవుతుంది. సో 40% ఆఫ్ ANBC ఆర్ CEOBE. CEOB అంటే ఏం చెప్పానమ్మా, క్రెడిట్ ఈక్వివలెంట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఎక్స్పోజర్. క్రెడిట్ ఈక్వివలెంట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఎక్స్పోజర్. ఇలా గుర్తుపెట్టుకోండి, క్రెడిట్ ఈక్వివలెంట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఎక్స్పోజర్ అంటే అర్థం ఏంటి, ఆఫ్ బ్యాలెన్స్ షీట్ అంటే బ్యాలెన్స్ షీట్లో అది మెన్షన్ చేయరు. బ్యాలెన్స్ షీట్లో ఏం మెన్షన్ చేస్తారు, మన ఆస్తులు మరియు అప్పులు. సో నువ్వు ఎవరికైనా అప్పిస్తే అది నీ ఎసెట్ కింద, బ్యాంక్ పరంగా అది ఎసెట్ కదా, బ్యాంక్ అప్పు ఇచ్చిందంటే ఆ అప్పే బ్యాంక్కి ఆస్తి. సో కాబట్టి బ్యాంక్ అది ఎసెట్ కింద పెడుతుంది, డిపాజిట్లన్నింటినీ లయబిలిటీస్ కింద పెడుతుంది. కానీ నువ్వు ఎవరికైనా గ్యారంటీ ఇచ్చావనుకో, అంటే వాడు ఎవరి దగ్గర అప్పు తీసుకున్నాడు లేదా అప్పు ఇచ్చాడు, నువ్వు గ్యారంటీ ఇచ్చావు, గ్యారంటీ అనేది అందులో మెన్షన్ చేయరు. అందుకని ఇది ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్ అయింది. అంటే బ్యాలెన్స్ షీట్లో మెన్షన్ చేయలేదు కాబట్టి యూ కాల్ ఇట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఎక్స్పోజర్. క్రెడిట్ ఈక్వివలెంట్ అనే పదాన్ని వాడారు ఇక్కడ. క్రెడిట్ ఈక్వివలెంట్ అంటే అర్థం ఏంటి, ఒకవేళ అది నువ్వు నిజంగానే అప్పిచ్చుంటే అది ఎంత అయ్యేది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేవాడు బికి 100 కోట్లు అప్పు ఇవ్వడమో లేకపోతే 100 కోట్ల వర్త్ సరుకు గుడ్స్ పంపించాడు అనుకో. సో ఏకి భయం ఉంటుంది కదా, నేనేమో బీకి ఎంత పంపిస్తున్నాను, బీ ఇవ్వకపోతే నా పరిస్థితి ఏంటి అని. సో బీ తరపున బీ యొక్క బ్యాంక్ ఉంటుంది. సో బీ యొక్క బ్యాంకు ఏకి గ్యారంటీ ఇస్తుంది, నువ్వు భయపడకరా బాబు, బీ నాకు ఎప్పటి నుంచో కస్టమరు, సో నువ్వు భయపడాల్సిన పని లేదు, వాడు ఎగ్గొడితే నేను ఇస్తానని చెప్పి బీ గ్యారంటీ ఇస్తుంది. దేనికి, 100 కోట్లకి. సో ఇప్పుడు బీ నిజంగానే బ్యాంకు గ్యారంటీ ఇస్తుంది దేనికి, 100 కోట్లకి. బ్యాంక్ నిజంగానే తన జేబులోంచి ఏమైనా ఇచ్చిందా, ఇవ్వలేదు, కానీ ఒక గ్యారంటీ ఇచ్చింది. ఒకవేళ బీ కట్టకపోతే బ్యాంక్ కట్టాల్సి వస్తుంది. సో అట్లాంటి దాన్ని మనం క్రెడిట్ ఈక్వివలెంట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఎక్స్పోజర్ అంటాం. ఓకేనా, అది నీ జేబులోంచి ఇవ్వకపోయినప్పటికీ ఇట్ ఈస్ ఈక్వివలెంట్ టు ఎ లోన్, ఎందుకంటే వాడు ఎగ్గొడితే ఖచ్చితంగా నువ్వు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి. సో అది CEOBE అంటే మీనింగ్ అది. ఇప్పుడు మీకు PSL టార్గెట్ ఎలా పెట్టారంటే 40% ఆఫ్ ANBC ఆర్ CEOBE అన్నారు. యాక్చువల్గా ANBCలో CEOBE కూడా వచ్చేసింది, అయినప్పటికీ మళ్ళీ అలా ఇచ్చారు. సో 99% ఇదే వస్తుంది. ఎప్పుడు వేరేది వస్తుందంటే ఈ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఏదైతే ఉందో ఇది బాగా ఎక్కువైంది అనుకోండి, లెట్స్ సే ఇదే ఒక 1100 కోట్లు అలా అయిపోయింది అనుకోండి, అప్పుడు నీకు ఈ CEOBE అనేది పెద్దదవుతుంది. సో దాంట్లో 40% లెక్కేసుకోవాలి. ఇదంతా మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటే అంత బ్రెయిన్ పెట్టకుండా కష్టపడకుండా మీరు ఏం చెప్తారంటే, సో బ్యాంక్ వాళ్ళు 40% వాళ్ళు నెట్ క్రెడిట్ అంటే అప్పు, వాళ్ళు నిక్కరంగా ఇస్తున్న అప్పులో 40% అనుకోండి. ఈ 40% అనేది ఎవరికి ఇవ్వాలమ్మా, 40% ఎవరికి ఇవ్వాలి, ప్రయారిటీ సెక్టార్కి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రయారిటీ సెక్టార్కి ఇవ్వాల్సి ఉంటుంది అని క్రిస్టల్ క్లియర్గా RBI చెప్పింది. అయితే ఈ 40%లో మళ్ళీ 18% అనేది అగ్రికల్చర్కి ఇవ్వాల్సి ఉంటుంది. విత్ ఇన్ దిస్ 18% మళ్ళీ 10% అనేది స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి ఇవ్వాలి. ఇవి వాల్యూస్. మీకు వాల్యూస్ అవసరం అవుతాయో లేదో నాకు తెలియదు కానీ నేను చెప్తున్నాను. ఓకేనా, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి 10% ఇవ్వాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, అలాగే మైక్రో ఎంటర్ప్రైజెస్కి 7.5% ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీకు ఓవరాల్గా 40% అని చెప్పినప్పటికీ దాంట్లో మళ్ళీ సబ్ టార్గెట్స్ కూడా పెట్టారు. ఖచ్చితంగా 18% అగ్రికల్చర్కి, 7.5% MSMEస్కి ఇవ్వాలి. ఓకే, అండ్ వీకర్ సెక్షన్స్కి 12% ఇవ్వాలి. వీకర్ సెక్షన్స్ అంటే ఇప్పుడు లెట్స్ సే విత్ ఇన్ అగ్రికల్చర్ వీళ్ళు వీకర్ సెక్షన్స్ కిందకి వస్తారు. సో వీకర్ సెక్షన్స్ అనేవాళ్ళు అన్ని కేటగిరీస్లోనూ ఉంటారు. సో ఆ వీకర్ సెక్షన్స్కి ఓవరాల్గా కనీసం 12% అన్నా వెళ్ళాలి అని రూల్ అనమాట ఈ 40%లో. ఇది ఎవరికి, డొమెస్టిక్ కమర్షియల్ బ్యాంక్స్ మరియు ఫారెన్ బ్యాంక్స్ విత్ మోర్ దాన్ 20 బ్రాంచెస్ ఉన్న ఫారెన్ బ్యాంక్స్కి ఇది RBI
పెట్టిన రూలు. నెక్స్ట్ రెండవది ఫారిన్ బ్యాంక్స్ విత్ లెస్ దాన్ 20 బ్రాంచెస్. సో వీళ్ళకి కూడా 40% పెట్టారు రూలు. అయితే ఈ 40%లో అప్ టు 32% కెన్ బీ గివెన్ ఫర్ ఎక్స్పోర్ట్ క్రెడిట్. అంటే ఎక్స్పోర్ట్ క్రెడిట్ సెక్టార్కే 32% వరకు ఇవ్వచ్చు అని వీళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉంది. అంటే అగ్రికల్చర్కి 18% ఇవ్వాలనే రూలు లెస్ దాన్ 20 బ్రాంచెస్ ఉన్న ఫారెన్ బ్యాంక్స్కి పెట్టలేదు. 32% వరకు ఎక్స్పోర్ట్ క్రెడిట్గా ఇవ్వచ్చు అని వీళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఇవ్వడం జరిగింది. మూడవది రీజనల్ రూరల్ బ్యాంక్స్. ఆర్ఆర్బీస్కి ఇచ్చిన రూల్ ఏంటంటే పిఎస్ఎల్ అనేది ఆర్ఆర్బీస్కి 75% ఆఫ్ ఏఎన్బిసి. మామూలుగా రెగ్యులర్ కమర్షియల్ బ్యాంక్స్కి 40%, కానీ ఆర్ఆర్బీస్కి 75% ఆఫ్ ఏఎన్బిసి అని చెప్పడం జరిగింది. మళ్ళీ ఇందులో అగ్రికల్చర్కి 18% మినిమం 18% అనేది కేటాయించాలి. ఓకే, అండ్ ఇందులో మళ్ళీ 10% అనేది స్మాల్ అండ్ మీడియం ఫార్మర్స్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి ఇవ్వాల్సి ఉంటుంది. మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్కి 7.5% పెట్టాల్సి ఉంటుంది. అలాగే వీకర్ సెక్షన్స్ ఇందాక మాట్లాడడం, వీకర్ సెక్షన్స్కి 15% కేటాయించాల్సి ఉంటుంది. వీకర్ సెక్షన్స్ అనేవాళ్ళు అన్ని సెక్టార్స్లోనూ ఉంటారు. అగ్రికల్చర్లోనూ ఉంటారు, ఎంఎస్ఎంఈలు ఉంటారు, ఎక్స్పోర్ట్ ఉంటారు. అన్నింటిలో కూడా వీకర్ సెక్షన్స్కి ఓవరాల్గా 15% తగ్గకుండా ఇవ్వాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఆర్ఆర్బీస్కి ఎక్కువ, మామూలు రెగ్యులర్ కమర్షియల్ బ్యాంక్స్ కంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్కి ఎక్కువ చెప్పడం అనేది జరిగింది. అలాగే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఉన్నాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కూడా పిఎస్ఎల్ టార్గెట్ వచ్చేసి 75%. అగ్రికల్చర్ యాజ్ యూజువల్ మళ్ళీ 18%. మళ్ళీ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి వితిన్ 18% 10% వీళ్ళకి వెళ్ళాలి. అలాగే మైక్రో ఎంటర్ప్రైజెస్కి 7.5%. అలాగే అడ్వాన్సెస్ టు వీకర్ సెక్షన్స్కి ఇచ్చే అడ్వాన్సెస్ 12%. ఇక్కడ వచ్చేసి మనకి 15%, వీళ్ళకి 12%. ఈ వాల్యూస్ అవసరం అవుతాయేమో అని నేను గ్యాదర్ చేసి మీకు చెప్తున్నాను. నెక్స్ట్ ప్రైమరీ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి టోటల్ ప్రయారిటీ సెక్టర్ వీళ్ళకి 40% ఇనీషియల్గా ఇస్తున్నారు. కానీ 2025-26 ఫినాన్షియల్ ఇయర్ 2025-26 నుంచి 75% ఆఫ్ ఏఎన్బిసి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఏఎన్బిసి చెప్పాను, అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా మీకు చెప్పాను, గుర్తుపెట్టుకోండి అది. అలాగే మైక్రో వచ్చేసి 7.5%. ఓకే, సో ఇది ఈ మెయిన్ థింగ్ ఇలా చెప్పడం అనేది అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి ఈ రకంగా టార్గెట్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మేజర్ పాయింట్ ఏంటంటే ఒకవేళ ఇఫ్ ఎ బ్యాంక్ మిస్సెస్ టార్గెట్, యొక్క బ్యాంక్ టార్గెట్ అనేది మిస్ అయితే ఇట్ హ్యాస్ 2 ఆప్షన్స్. దానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి RIDF, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్. ఈ ఫండ్ మెయింటైన్డ్ బై నాబార్డ్ వాళ్ళు ఈ ఫండ్ మెయింటైన్ చేస్తారు. సో దట్ బ్యాంక్ హ్యాస్ టు పే పెనాల్టీ టు దిస్ ఫండ్. ఈ ఫండ్కి పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది ఏంటి, టార్గెట్ మిస్ అయితే. అదర్వైజ్ సెకండ్ ఆప్షన్ ఏంటి, ఇట్ కెన్ బై PSLC, అంటే ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ సర్టిఫికెట్. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు 2 బ్యాంక్స్ ఉన్నాయి, SBI, ICICI. SBI వాడేమో ఎక్సీడెడ్ టార్గెట్, తనకి ఇచ్చిన టార్గెట్ని ఎక్సీడ్ చేశాడు. అంటే 40% ఇస్తే చాలు అంటే తను 50% వరకు ప్రయారిటీ సెక్టర్కి ఇచ్చాడు అనుకోండి. సో ఈ ఎక్కడ ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి SBI గెట్స్ క్రెడిట్ వస్తుంది. ICICI వాడు లెట్స్ సే మిస్డ్ టార్గెట్ అనుకోండి. సో ICICI కెన్ బై ఫ్రమ్ SI. సో SBI వాడి దగ్గర ఎక్సెస్ క్రెడిట్ ఏదైతే ఉందో, అంటే ఎక్సెస్ ఏదైతే ఇచ్చాడో దాన్ని ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ సర్టిఫికేట్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. కన్వర్ట్ చేసుకొని దాన్ని ఎవరికైతే షార్టేజ్ ఉందో వాళ్ళకి అమ్ముకోవచ్చు. సో దీనివల్ల ఏమవుతుంది, ఎవరైతే
ఇచ్చిన టార్గెట్ కంటే ఎక్కువ లెండింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ సర్టిఫికెట్స్ వస్తాయి. వాళ్ళు ఎవరైతే టార్గెట్ని మిస్ అవుతున్నారో ఈ సర్టిఫికెట్స్ని వాళ్ళకి అమ్మొచ్చు. అలా అమ్మడం ద్వారా ఈ ఎక్కువ చేసిన వాడిని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, తక్కువ చేసిన వాడిని పెనలైజ్ చేసినట్టు ఉంటుంది. సో తక్కువ చేసిన వాడికి 2 ఆప్షన్స్, RIDFకి పెనాల్టీ కట్టొచ్చు లేదా ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ సర్టిఫికేట్ కొనుక్కోవచ్చు. ఇది ఎక్కడ దొరుకుతుందంటే నాబార్డ్ ప్లాట్ఫామ్లోనే వీటిని అమ్ముతారు. సో నాబార్డ్ ప్లాట్ఫామ్లోనే ఇది కూడా అమ్మకం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అనేది పనిచేస్తుంది. దీనివల్ల ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అంటే అన్ని వర్గాలు అన్ని సెక్టార్స్ కూడా డెవలప్ అవడానికి ఆస్కారం ఉంటుంది. జనరల్గా బ్యాంక్స్ నెగ్లెక్ట్ చేసే సెగ్మెంట్స్ కూడా దీనివల్ల ఫోకస్ చేయడానికి మనకి అవకాశం అనేది ఉంటుంది. అర్థమైందా? రైట్. దిస్ ఈజ్ ది స్టోరీ ఆఫ్ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్. సో ఇది ఒక్కటే మీరు ఏమైనా కన్ఫ్యూజ్ అయితే అవుతారు, అందుకే దానికి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మరొకసారి చెప్తున్నాను చూడండి. అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ రేట్ అంటే అర్థం ఏంటి? నీ టోటల్ లెండింగ్లోంచి నువ్వేమైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే వాటిని తీసేయాలి. అలాగే మీరు ఎవరికైనా గ్యారంటీలు, లెటర్ ఆఫ్ క్రెడిట్ లాంటివి ఇస్తే వాటిని యాడ్ చేయాలి. అలా క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేదాన్ని అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్ అని అంటాం. సింపుల్ టర్మ్స్లో అది గుర్తుపెట్టుకోండి. అండ్ దీనికి సంబంధించిన PDF ఏదైతే ఉందో ఇప్పుడు మీకు వైట్ బోర్డ్ మీద చెప్పాను. సో PDF అనేది అవైలబుల్ ఆన్ యాప్. మన LTX క్లాసెస్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో బ్యాంకింగ్ అవేర్నెస్ PDF అని ఒక కోర్స్ ఉంటుంది 29 రూపీస్కి. అందులో ఈ PDF అనేది అప్లోడ్ చేస్తాను. విల్ బీ అప్లోడెడ్ టు దిస్ కోర్స్. టేక్ కేర్. బై.